సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కర్కపట్ల గ్రామ మత్తడి మైసమ్మ దేవాలయం స్థలం వివాదం గురించి గ్రామస్తులు జుడాస్ కంపెనీ అధికారులు మర్కుక్ మండల తహసీల్దార్ అరిఫా సిఐ మహేందర్ రెడ్డి ఎస్ఐ దామోదర అఖిలపక్షం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కర్కపట్ల గ్రామ మత్తడి మైసమ్మ దేవాలయం స్థలం సున్నితమైన అంశమని త్వరలో సమస్యకు పరిష్కారం వస్తుందని గ్రామస్తులు సమన్వయం పాటించాలని సూచించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి కర్కపట్ల గ్రామ మాజీ సర్పంచ్ సుగ్నాకర్ రెడ్డిలు మాట్లాడారు. కర్కపట్ల మత్తడి మైసమ్మ దేవాలయం స్థలాన్ని యథావిధిగా కేటాయించాలని కంపెనీ యాజమాన్యానికి విన్నవించడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులు దేవాలయానికి 2 ఎకరాల నుండి ఎకరం ఇవ్వమని అడగడం కంపెనీ వాళ్ళు ఆలోచించాలని, దేవాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని గానీ దేవాలయ సమీపంలోని ఇతర ఖాళీ స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. ఒకవేళ రెవెన్యూ అధికారులు గానీ ఇండస్ట్రియల్ జోనల్ అధికారులు గానీ గ్రామస్తుల కోరికను కాదని తొందరపడి నిర్మాణాలు చేస్తే సమస్యను లీగల్ గా తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఏపీఐసి ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో గీతారెడ్డి మా భార్య పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ పీపీ ల్యాండ్ ఎక్కువది కాబట్టి అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రీ వచ్చింది మెయిన్గా రావడం. దాంతోపాటు 521 ఎకరము పీపీ ల్యాండ్ తీసుకుంటూ 100 ఎకరాలు సరౌండింగ్ ఏరియా పట్టా ల్యాండ్ తీసుకుంటూ 11 పట్టాలు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళు తీసినప్పుడు మాకు అప్పుడు ఐడియా లేదు. ఈ రెవెన్యూ వాళ్ళు కూడా మాకు గుడి ఉంది, మరి ఏం సంగతి, మరి మీకు ఏమైనా స్థలం కావాలని అడగలేదు. అయితే నేను 13లో సర్పంచ్ అయినప్పుడు 15లో వాళ్ళు లెవెల్ చేస్తాము. నేను అక్కడ పోయి నేను అబ్జెక్షన్ చేసాను. ఎందుకంటే మత్తడి మైసమ్మ మీరు ఖచ్చితంగా పోవాలి కాబట్టి మరి మీరు లెవెల్ చేసి మీరు తీసుకున్నట్టు ఏం సంగతి అంటే మధ్యాహ్నం బ్రిడ్జ్ కడతాం, అటు బిల్డింగ్ కడతామని చెప్పింది ఫస్ట్. ఆ రకం దూరాలు చెప్పుకుంటూ వస్తుంది, మేము దాన్ని నమ్ముకుంటూ వచ్చాం. తర్వాత మొన్న సంవత్సరాల క్రితము జోనల్ మేనేజర్ వేరే ఆమె ఉండే, మాధవి మేడం ఉండే, అడిగితే ఆమె ఏమన్నది స్టేట్కి చెట్టు దగ్గర స్టేట్కి తీసుకుని ఎక్కడ పొలం వరకు రోడ్ వేస్తారని చెప్పింది. అదేమైంది, వీళ్ళు కంపెనీ వాళ్ళకు అలర్ట్ చేసి అయిపోయింది. నాలా కూడా డిస్టర్బ్ చేయొద్దు, మత్తడి మైసమ్మ ముందుకే పోవాలి. ఫస్ట్ ప్లాన్ ఏమో పైనుంచి ఉంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదో R&B వాళ్ళట డబ్బులు డిమాండ్ చేసిన చెప్పి చుట్టూ తిప్పుకొచ్చి గుడి దగ్గర మొత్తము డ్యామేజ్ చేసింది. మొత్తం దాన్ని విలువ లేకుండా డౌన్ చేసేసి మొత్తము నాలా కట్టి దాన్ని విలువ లేకుండా చేసిండ్రు. మాకేందంటే మాకు ఇక్కడ పొలం కావాలని ఇప్పుడు మొన్నటి వరకు మేము ఫైట్ చేస్తున్నాము, అక్కడనే కావాలని. ఉన్న సీఏ గారి దగ్గర కూర్చున్నప్పుడు హైలా కమిషనర్ గారు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మాట్లాడుకుంటా మీరు సరే గుడి అయినప్పుడు అక్కడ మొక్కులు ఉంటాయి, తర్వాత మనం పక్క పోయి దావా చేసుకునేది అక్కడనే కావాలని కేటాయించినట్టే. సరే సార్ నియరెస్ట్ ఉంటే మేము దాన్ని కూడా అడ్జస్ట్ అవుతామని చెప్పి పోలీస్ స్టేషన్ మేము మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి టీజీ ఆఫీస్కి పోయినా, జోనల్ ఆఫీస్కి పోయినా, ఇక్కడ జీడిమెట్లకు పోయినా కానీ ఏది పోయినా రెస్పాన్స్ లేదు. ముందేమో ఓకే అంటున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి అంటే మేము అసలు పోదు, వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి పోయినాము. లేకుంటే మా ఊరు సమస్య మా ఊళ్ళో కూర్చొని చేసుకుంటాం, తక్ష చేసుకుంటాం. అయితే లేకుంటే ఇష్యూ ఏ రకంగా అయితే ఆ రకంగా మేము రెడీగా ఉన్నాము. పరిష్కారం మర్కుక్ మన సిద్దిపేట కమిషనరేట్లోని మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఈ యొక్క కర్కపట్ల విలేజ్లో జోడాస్ TGIIC వాళ్ళది జోడాస్ కంపెనీకి ల్యాండ్ అలాట్ చేశారు. అక్కడ మత్తడి మైసమ్మ టెంపుల్ ఉంది, దాని గురించి అని చెప్పి విలేజర్స్ మాకు ఎక్కువ ల్యాండ్ కావాలి దాని కొరకు అని చెప్పి ఆబ్జెక్షన్ చేస్తున్నారు. దాని విషయమై TGIIC జోనల్ మేనేజర్ గారు, మర్కుక్ MRO గారు, మిగిలిన ఇతర అధికారులు ఈ యొక్క విలేజర్స్ అందరితో మనం MRO ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిపైన MD గారితో మాట్లాడిన తర్వాత ఈ 4-5 డేస్లో డిసిషన్ తీసుకుంటారని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇదే విషయం మనం పబ్లిక్ తోటి డిస్కస్ చేసి టైం బీయింగ్ దీన్ని ఒక 3-4 డేస్ కొరకు అని చెప్పి పెండింగ్ పెట్టడం జరిగింది.